ఓం నమో వెంకటేశాయ. హిందూ టెంపుల్ గైడ్‌కు స్వాగతం. నా పేరు రాజచంద్ర. ఈ వీడియోలో నేను మీకు సేవల గురించి వివరిస్తానండి. అందరూ తప్పకుండా తెలుసుకోవాల్సిందండి ఈ సేవల గురించి. ఎందుకంటే మనం ఎన్ని సార్లు దర్శనాలు చేసుకున్నా, అంటే నడిచి వెళ్లి చేసుకున్నా, లేదంటే గనుక రూ. 300 దర్శన టికెట్లు తీసుకున్నా, లేదా కళ్యాణం లాంటి సేవలు చేయించుకున్నా సరే, మనం బాగా దగ్గరికి వెళ్లి చూసే సేవలు ఎప్పుడైతే చూడలేదో మన మనసులో ఇంకా ఉండిపోతుందన్నమాట ఆ కోరిక. స్వామివారు బాగా దగ్గరికి వెళ్లి చూడాలండి అని. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏం చేద్దామంటే, అసలు ఏ రోజు ఏ సేవ ఉంటుంది? వాటి టికెట్ ధరలెంత? ఒకవేళ మనం ఎవరితోటన్నా సరే రికమెండేషన్ చేయించుకుంటే గనక అసలు ఆ టికెట్ ధరలు ఎంతుంటాయి? ఈ విషయాలు మీకు నేను తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. వీడియో పూర్తిగా చూస్తే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. ఎందుకంటే ఇక్కడ కొన్ని సేవలకు పిల్లల్ని తీసుకెళ్ళడానికి ఉంటుందండి. కొన్ని సేవలకేమో పిల్లల్ని తీసుకెళ్ళడానికి అవకాశం ఉండదు. కాబట్టి మీరు ఒకసారి వింటే గనక మీకు అన్ని సేవల గురించి మీకు ఈజీగా తెలుస్తాయి. ఇక్కడ మనకు సేవల్లో మనకు ప్రత్యేకించి 3 రకాల సేవలుగా మనం విభజించుకోవచ్చండి. ఈ 3 రకాల సేవల్లో ఏంటంటే, ఫస్ట్ ఒకటో రకం సేవలో మనం డైరెక్ట్‌గా రూ. 300 దర్శన టికెట్ ఎలా అయితే బుక్ చేసుకుంటామో, ఈ సేవలను కూడా మనం అలాగే డైరెక్ట్‌గా బుక్ చేసుకోవచ్చనమాట. వీటిని మనం రూ. 300 దర్శన టికెట్ రిలీజ్ చేసే టైంలోనే ఆర్జిత సేవలు అనే పేరుతో వీటిని విడుదల చేస్తారు. సో, అప్పుడు మీరు బుక్ చేసుకోవచ్చనమాట. ఆ సేవలు ఏముంటాయి? ఏమి రిలీజ్ చేస్తారంటే గనక కళ్యాణం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవము, దీపాలంకార సేవ. ఈ 4 రకాల సేవలను విడుదల చేస్తూ ఉంటారండి. ఇందులో కళ్యాణం గురించి చాలా మందికి డౌట్స్ అనమాట అండి. ఎందుకంటే కళ్యాణం అన్నది భార్యాభర్తలు ఇద్దరు చేయించుకుంటూ ఉంటారు. ఈ సేవకు పిల్లల్ని తీసుకెళ్ళొచ్చా? తీసుకెళ్ళకూడదా? పిల్లల్ని తీసుకెళ్ళేలా ఉంటే గనక ఇప్పుడు ఎలానో మనకు 12 సంవత్సరాల లోపు పిల్లలను ప్రతి సేవకు మనం తీసుకెళ్ళిపోవచ్చని చెప్తూ ఉంటాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే కళ్యాణం అన్నది కొంచెం మన పెద్దవాళ్ళతో, అంటే కొంచెం పెద్దవాళ్ళంటే మన పిల్లలతో కూడా చేయించుకుందాం, స్వామివారి కళ్యాణం వాళ్ళకి పెళ్ళి అవుతుందనో, లేదంటే వేరే కార్యక్రమం జరుగుతానో వీటి గురించి చూస్తూ ఉంటాం కాబట్టి, కళ్యాణానికి మా పిల్లల చేత చేద్దాం అనుకున్నామండి అడుగుతూ ఉంటారనమాట. సో, ఈ కళ్యాణానికి సంబంధించిన రూల్స్ ఏంటంటే అండి, మామూలుగా భార్యాభర్తలు కలిపి ఒక టికెట్ తీసుకుంటారు. కొందరు ఏం చేస్తున్నారంటే, ఒక అబ్బాయి, అమ్మాయి ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరికీ కలిపి ఒక టికెట్ తీసేస్తున్నారనమాట. సో, వాళ్ళని కూడా పంపిస్తున్నారు. అలా కాకుండా మీకు ఒక 16 సంవత్సరాల అమ్మాయో, 17 సంవత్సరాల అమ్మాయో, అంటే 12 దాటిన అమ్మాయో ఉన్నారనుకోండి, ఇక్కడ టీటీడీ వాళ్ళు కల్పించిన ఒక సౌకర్యం ఏంటంటే, ఈ ఒక్క సేవకు మాత్రమే ఆ అవకాశం ఉందండి. మీరు కళ్యాణ టికెట్ ఉంటే గనక మీకు శుభదం నుంచి ఎంట్రీ ఉంటుంది. శుభదం అంటే స్వామివారి ఆలయానికి లెఫ్ట్ సైడ్‌లో మనకు కోనేరు ఉంటే గనక, రైట్ సైడ్‌లో మనకు బ్రిడ్జ్ ఉంటుంది చూడండి, ఫ్లైఓవర్ బ్రిడ్జ్. పక్కనే మనకు మెట్లుంటాయి. అక్కడే శుభదం అని బోర్డు ఉంటుంది. ఇది ఎంట్రీ పాయింట్ అనమాట. శుభదం దర్శనం అంటే గనక ప్రత్యేకించి ఏం కాదండి. అది షార్ట్ కట్ రూట్. అంటే మనం 300 దర్శన లైన్‌లోకి వెళ్తే చూడండి, ఎక్కడి నుంచో నడుచుకుంటూ వస్తూ ఉంటాం. అలా కాకుండా ఈ శుభదం ఎంట్రీ అన్నది కొంచెం త్వరగా దేవాలయం లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనండి. ఇక్కడ 12 సంవత్సరాలు దాటిన అమ్మాయిలకి ఏం చేస్తున్నారంటే, అక్కడే రూ. 300 దర్శన టికెట్ ఇచ్చి, అంటే మీరు బుక్ చేయకపోయినా అక్కడే రూ. 300 కట్టించుకొని మీ దగ్గర అమ్మాయిలని పంపిస్తున్నారండి. అబ్బాయిలకి మాత్రం పంపించడం లేదండి. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. రెండవది, ఇక్కడ కళ్యాణం ఈ సేవ మధ్యాహ్నం 12 గంటలకు ఉంటుందండి. ఒక్కొక్కసారి ఏంటంటే మిమ్మల్ని దర్శనం చేసి కళ్యాణం కూర్చోబెడతారు. లేదంటే కళ్యాణం అయిన తర్వాత దర్శనం చేసి బయటికి పంపిస్తారు. సో, మీరు ఇది రిపోర్టింగ్ టైం అన్నది 10:30, 11 టైం కల్లా మీరు ఉండాలక్కడ. సో, 12 గంటలకి స్టార్ట్ అవుతుంది కాబట్టి మొత్తం కంప్లీట్ అవ్వడానికి 1 గంట అవుతుందన్నమాట. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రెండవది ఉంజల్ సేవ. ఈ సేవ మనకు కళ్యాణం అయిన తర్వాత ఉంజల్ సేవ ఉంటుందండి. ఈ టికెట్ ధర వచ్చేసి 500. కళ్యాణానికి అయితే రూ. 1000 అంటే టికెట్ ధర. ఉంజల్ సేవలో రూ. 500 అనమాట. ఈ 500కి మీరు సింగిల్‌గాను బుక్ చేసుకోవచ్చు. లేదంటే గనక ఇద్దరుంటే గనక ఇద్దరు బుక్ చేసుకోవచ్చు. అంటే సింగిల్‌గా కూడా వెళ్ళొచ్చని చెప్పడం నా ఉద్దేశం. మధ్యాహ్నం 1 గంట, 2 ఆ టైంలో ఉంటుందన్నమాట ఉంజల్ సేవ. సో, బ్రహ్మోత్సవం వచ్చేసి ఆర్జిత బ్రహ్మోత్సవం మధ్యాహ్నం 3 గంటలకు ఉంటుంది. 2 గంటలకల్లా మీరు రిపోర్ట్ ఇవ్వాలి. ఆర్జిత బ్రహ్మోత్సవం కూడా మనకు టికెట్ ధర వచ్చేసి రూ. 500 అండి. ఇద్దరు బుక్ చేసుకోవచ్చు, లేదా సింగిల్‌గాను బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ మొదట చెప్పుకున్న కళ్యాణం, ఉంజల్ సేవ, ఈ 2 సేవలు కూడా స్వామివారి ఆలయం లోపల జరుగుతాయండి. ఆర్జిత బ్రహ్మోత్సవం బయట మనకు వసంత మండపం అని ఉంటుంది. రాంబగీచా బిల్డింగ్ పక్కన. మీరు ఎవరైనా చెప్తారండి, ఎవరిని అడిగినా స్వామివారి ఆలయానికి ఎదురుగా ఉంటుందన్నమాట. సో, మనకు దాని తర్వాత ఈ సేవ అంతా అవ్వబోతుకి 3:30 అలా అవుతుందండి. సో, సేవ అయిపోయిన తర్వాత మిమ్మల్ని శుభదం నుంచి పంపిస్తారు. ఓకేనండి. 4వ రకం సేవ దీపాలంకార సేవ.
దీపాలంకార సేవ మీకు టికెట్ ఉన్నా లేకపోయినా సేవ చూడొచ్చు. స్వామివారి మాడవీధుల పక్కనే మనకు సోమవారాలయానికి ఎదుర్కొంటే దీపాలంకార మండపం ఉంటుంది. అక్కడ జరుగుతూ ఉంటుందండి సాయంత్రం 5 గంటలకు. కాబట్టి మీకు టికెట్ ఉన్నా లేకపోయినా ఈ సేవ చూడొచ్చు. టికెట్ ఉన్న వాళ్ళకి శుభదం నుంచి సేవ అయిపోయాక దర్శనం పంపిస్తారనమాట. టికెట్ ధర వచ్చేసి 500 రూపాయలు. ఇవి 4 రకాల సేవలు. ఇవి మీరు డైరెక్ట్గా బుక్ చేసుకోవచ్చు అనమాట అండి. ఓకేనా. రెండోది మనకు మొదటి గడప దర్శనాలని చెప్తాం మనం. మొదటి గడప దర్శనం ఏంటంటే స్వామివారి బాగా దగ్గరికి వెళ్ళి చూడటం ఉంటుంది అనమాట. గర్భాలయం లోపలికి కొద్ది ముందు మనం వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇందులో మనకు సుప్రభాతం అందరికీ తెలిసిన సేవ అండి. ఈ సుప్రభాతం అన్నది ప్రతిరోజు ఉంటుంది. ఎటొచ్చి మనకు ధనుర్మాసంలో ఆ 30 రోజులు మనకు ఉండదన్నమాట అండి. మిగిలిన 2 రోజులు కూడా సుప్రభాతం ఉంటుంది. ధనుర్మాసంలో తిరుపావై పాడతారు. అది ఏకాంత సేవ అండి. వాటి తిరుపావైకి టికెట్స్ అట్లా ఉండవు. ఈ టికెట్ ధర వచ్చేసి మనకు 120 రూపాయలండి. నమ్మబుద్ధి కాదు కొత్త వాళ్ళకు. ఏంటి మరీ మొదటి గడప దర్శనం అంటున్నారు 120 రూపాయలని. టికెట్ ధర వచ్చేసి 120 రూపాయలండి. భార్య భర్తలు కానీ లేదంటే ఫ్రెండ్స్ కానీ ఏ ఇద్దరన్నా సరే బుక్ చేసుకోవచ్చు. మీరు బుక్ చేసుకున్న తర్వాత కావాలంటే మీ పిల్లలను కూడా తీసుకువెళ్ళవచ్చు. ఇబ్బంది ఏమీ లేదండి. 12 సంవత్సరాల పిల్లలను మీరు తీసుకుని వెళ్ళవచ్చు. రిపోర్టింగ్ టైం యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మనకు 3 గంటలకు జరుగుతూ ఉంటుంది కాబట్టి 2 ఆ టైం కల్లా మీరు ఉండాలి. మీకు ఆల్రెడీ టికెట్ బుక్ అయిన తర్వాత దాని మీద రిపోర్టింగ్ టైం అని ఉంటుంది. దాని తగ్గట్టు మీరు ప్లాన్ చేసుకోవచ్చు. రెండోది ఒకవేళ మీరు ఆ సుప్రభాత సేవని ఏదైనా రికమెండేషన్ లెటర్ ద్వారా చేయించుకుందాం అనుకుంటే కనుక, అంటే ఇందులో ఏంటంటే మనకు ప్రతి నెల లక్కీ డ్రా వేసుకోవడం ఒకటి. రెండవ పద్ధతి ఎవరి చేతన రికమెండేషన్ లెటరు రెండోది. మూడోది ప్రతిరోజు స్వామివారి ఆలయం అంటే కొండపైన సిఆర్ఓ ఆఫీస్ ఉంటుందండి. అక్కడ మనకు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు లక్కీ డ్రా ఉంటుంది. అందులో మీరు పాల్గొనవచ్చు. ఓకేనండి. రెండో రకం సేవ మనకు సుప్రభాతం అయిన తర్వాత తోమాల సేవ ఉంటుందండి. తోమాల సేవ అంటే స్వామివారు అలంకరించడం అనమాట. ఈ సేవ అసలు దొరకడమే అదృష్టం అండి. ఇక్కడి నుంచి చెప్పే సేవలన్నీ కూడా. ఎందుకంటే అరగంట సేపు పాటు మీరు స్వామివారి ఆలయం లోపల కూర్చునే అవకాశం ఉంటుంది అనమాట. మీకు చాలు స్వామి చూసేసాం, స్వామి తనివిదీరా చూసాం, చాలు ఇంకా నిన్ను ప్రతిసారి బ్రతిమలాడము ఇబ్బంది పెట్టడం స్వామి అనిపిస్తుంది అనమాట మనకు. ఎందుకంటే అరగంట సేపు పాటు మీరు లోపల కూర్చోబెడతారండి. స్వామివారి గడపలు ఉంటాయి కదా మనకు గదులు, ఆ గదుల్లో కూర్చోబెడతారు. ఒక 2 గదులు పడతారన్నమాట జనం అందరూ కలిపి. సో ఈ తోమాల సేవ టికెట్స్ అనేవి మనకు లక్కీ డ్రాలో 10 విడుదల చేస్తుంటారనమాట. ఇది మనకు 3 రోజులే ఉంటుందండి. మంగళవారము, బుధవారము, గురువారము ఈ 3 రోజులు మాత్రమే తోమాల సేవ టికెట్స్ అనేవి ఇస్తారు. టికెట్ ధర వచ్చేసి మనకు 220 రూపాయలండి. ఈ తోమాల సేవకు పిల్లల్ని అలో చేయరండి. ఎందుకంటే తోమాల సేవకు అరగంట సేపు పాటు కూర్చోవాలి కాబట్టి తోమాల సేవకు పిల్లల్ని అలో చేయరండి. 12 సంవత్సరాల లోపు పిల్లలను. టికెట్ ధర వచ్చేసి మనకు మామూలుగా 220 రూపాయలండి. అదే మీరు ఎవరి చేత రికమెండేషన్ లెటర్ తెప్పించుకుంటే కనుక 440 రూపాయలు అనమాట అండి టికెట్ ధర వచ్చేసి. ఆ తర్వాత మనకు అర్చన చేయించుకోవచ్చండి మనం. ఇక్కడ మనకు ఈ సేవ కూడా మనకు మంగళవారము, బుధవారము, గురువారం ఈ 3 రోజులు ఉంటుంది. సేవ కూడా అరగంట సేపు పాటు ఉంటుందండి. మీరు అటు వెళ్ళి కూర్చోవచ్చు. ఇక్కడ ఈ రూల్ ఏదైతే చంటి పిల్లలను తీసుకెళ్ళకూడదు అని చెప్తున్నాను చూడండి. ఇది ఏంటంటే అక్కడ ఉన్న రద్దీని బట్టి ఒక్కొక్కసారి తక్కువ రద్దీ ఉందనుకోండి. మొన్నే మన వాళ్ళు వెళ్ళొచ్చారండి. వెళ్ళొచ్చినప్పుడు ఏంటంటే పిల్లల్ని తీసుకువెళ్ళారు వాళ్ళు నాకు ఫోన్ చేసి అడిగిన చెప్పాను నేను. సడన్గా మనకి ఇచ్చిన లెటర్లో పిల్లల్ని తీసుకెళ్ళడానికి అవకాశం లేదండి. కాకపోతే లక్ బాగుంటే కనుక మిమ్మల్ని అలో చేస్తారు, తీసుకెళ్ళండి అని చెప్పాను నేను. సేఫ్ సైడ్లో వేరే పెద్దవాళ్ళని ఏమన్నా పెట్టండి అక్కడ. ఒకవేళ పిల్లల్ని వెనక్కి తీసుకెళ్ళిపోమంటే కనుక వాళ్ళు తీసుకెళ్ళడానికి ఉంటుందండి అని. సో కాబట్టి ఆయన తీసుకువెళ్ళారు. నాకు ఫోన్ చేసి చెప్పారనమాట. ఇప్పుడు ఎలక్షన్ టైం కావడము, రికమెండేషన్ లెటర్లు తీసుకోకపోవడంతో తక్కువ మందే ఉండడం చేత పిల్లల్ని కూడా పంపించారంటండి. సో ఇది మన డిపెండ్స్ ఆన్ లక్ అనమాట. ఇది ఖచ్చితంగా ఎలా చేస్తారన్నది లేదండి. రూల్ ప్రకారం అయితే చేయరనమాట. ఈ అర్చన వచ్చేసి మనకు తెల్లవారుజామున 4:30కి ఉంటుందండి. టికెట్ ధర 220 రూపాయలు. చెప్పాను కదండి, మంగళవారం, బుధవారం, గురువారం ఉంటుంది. ఈ టికెట్స్ కూడా 10 రిలీజ్ చేస్తారు. రికమెండేషన్ లెటర్ ద్వారా మీరు తెచ్చుకుంటూ ఉంటే కనుక 440 రూపాయలు మీరు కట్టవలసి ఉంటుంది. ఆ తర్వాత మనకు సేవల్లో అష్టదళ పాదపద్మారాధన. ఈ 4 రకాల టికెట్స్ మనకి ఇస్తారండి. సుప్రభాతము, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన. ఈ సేవ వచ్చేసి మనకు మంగళవారం నాడు ఉంటుందండి.
టికెట్ ధర వచ్చేసి 1200 మంగళవారం నాడు ఉంటుందండి. టికెట్ ధర వచ్చేసి 1250 రూపాయలండి టికెట్ ధర. ఎందుకనో రికమెండేషన్ లెటర్ల ద్వారా తెచ్చుకున్నా సరే టికెట్ ధర పెంచలేదండి. అది కూడా 1250 రూపాయలే ఉంది. మంగళవారం నాడు ఉంటుంది. ఈ సేవ కూడా అరగంట సేపు పాటు ఉంటుందండి. సుప్రభాతంలో ఏంటంటే మనకు సేవ అంతా బయట జరుగుతుందండి. సుప్రభాతం అంటేనే స్వామివారికి సుప్రభాతం పాడటం కాబట్టి అర్చకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వామివారి దగ్గరికి వెళ్ళి కార్యక్రమాలు చేస్తూ ఉంటారండి. నివేదనలు తీయడము ఇవన్నీని. మిగిలిన సేవలన్నీ కూడా మనం చక్కగా చూసే సేవలు. సుప్రభాతంలో చూడనివ్వరు కాబట్టి బయటే సేవ అంతా జరుగుతుంది. మనం దర్శనానికి వెళ్ళి వచ్చేస్తాం అనమాట. అంటే మొదగడప వరకు వెళ్ళి మనం వచ్చేస్తాము. మిగిలిన రకాల సేవల్లో ఏంటంటే తోమాలు మనం చక్కగా చూడొచ్చు, అర్చన చేయించుకోవచ్చు. అష్టదళ పద్మారాధన 108 బంగారు పూలతో స్వామివారికి ఒక్కొక్క నామం చదువుతూ పెడతారనమాట. సో అది అద్భుతంగా ఉంటుందండి. ఇది అయిపోయిన తర్వాత మనకు ఈ 4 రకాల సేవలు అందుబాటులో ఉంటాయి. అసలు మనకు నెట్లో అందుబాటులో లేకుండా కొన్ని సేవలు ఉంటాయండి. అవి మనకు నెట్లో మనం బుక్ చేసుకుందాం అంటే అవ్వదు. ఈ టికెట్స్ మనకు ఆల్రెడీ 2050 వరకు కూడా బుక్ అయిపోయింది చెప్తూ ఉన్నారు. కొన్ని టికెట్స్ ఏంటంటే మనకు నేను మొదటగా చెప్పినట్టుగా సిఆర్ఓ ఆఫీస్ దగ్గర లక్కీ డ్రా ద్వారా ఈ టికెట్స్ మీరు పొందవచ్చండి. ఇందులో మేల్ చాట్ వస్త్రం అనే సేవ ఉంటుందండి. అసలు ఇంక ఇది అద్భుతమైన సేవ. మేల్ చాట్ వస్త్రం అండి. ఇది శుక్రవారం నాడు ఉంటుంది. కొంతమంది బాగా తెలిసిన వాళ్ళైతే కనుక ఈ సేవ గురించి లక్కీ డ్రా వేసుకోవడం కోసమే వాళ్ళు గురువారం నాడే వెళ్తుంటారనమాట తిరుమల. గురువారం నాడు తిరుమల వెళ్ళి లక్కీ డ్రాలో పాల్గొనడం. మరి మన దాంట్లో నీలం శ్రీనివాసరావు గారు ఉంటారండి. ఇంకా ఆయన పని ఏంటంటే ఎప్పుడు తిరుమల వెళ్ళినా గురువారం నాడు ప్లాన్ చేసుకుంటారు. గురువారం నాడు వెళ్ళడం, మేల్చాటు వస్త్రానికి లక్కీ డ్రా వేయడం. ఈ టికెట్స్ మనకు 1, 2 అంత మాత్రమే ఉంటాయండి టికెట్లు. టికెట్ ధర వచ్చేసి 12,250 రూపాయలండి. ఏంటి లక్కీ డ్రా ద్వారా వచ్చేవి. అదే రికమెండేషన్ లెటర్ ద్వారా మీకు తెచ్చుకోవాలంటే కనుక మీరు ఏకంగా 50,000 రూపాయలండి టికెట్ ధర అది. సో ఇందులో ఏంటంటే ప్రత్యేకించి ఎవరైతే దంపతులు ఉన్నారో వాళ్లకు పూర్ణ కుంభము, వస్త్రాలు ఇవన్నీ ఇచ్చి వాళ్ళని ధ్వజస్తంభం దగ్గర నుంచి లోపల నడిపించి ఈ కార్యక్రమం అంతా ఉంటుందంటండి. మేల్చాటు వస్త్రంలో ప్రత్యేకించి మీరు ఒక అరగంట సేపు పాటు పైగా కార్యక్రమంలో పాల్గొనొచ్చంటండి. ఇది అద్భుతమైన సేవ. మీరు వెళ్ళినప్పుడు ప్రయత్నించండి. దంపతులకు మాత్రమే అవకాశం ఉంటుందండి. మామూలుగా సింగిల్గా వేసుకుందామన్నా లేదంటే ఇద్దరు అబ్బాయిలు వేసుకుందామన్నా కుదరదు అనమాట. అది అయిపోయిన తర్వాత తిరుప్పావాడ సేవ. తిరుప్పావాడ సేవ మనకు వచ్చేసి టికెట్ ధర వచ్చేసి 850 రూపాయలండి. అంటే గురువారం నాడు ఉంటుంది సేవ వచ్చేసి మనకు. తిరుప్పావాడ తెలుసు కదండి మీకు. మనం ఫోటోలు చూస్తూ ఉంటాము. అన్నాన్ని నైవేద్యంగా ఏం చేస్తారంటే ఒక రాశిలాగా పోసి స్వామివారి దగ్గర ఫోటో తీసి పెడుతుంటారు చూడండి, మనకు కనబడుతూ ఉంటుంది. అన్నపు రాసి ఉంటుంది, ప్రసాదంగా ఇస్తారు. మనకు ఈ టికెట్ ధర వచ్చేసి 850 రూపాయలండి. ఉదయాన్నే ఉంటుంది 5:30కు తిరుప్పావాడ సేవ. ఆ తర్వాత మనకు పూరాభిషేకం సేవ ఉంటుందండి. ఈ పూరాభిషేకము ఇది కూడా శుక్రవారం నాడు ఉంటుంది. మేల్చాటు వస్త్రము, పూరాభిషేకము. ఈ టికెట్ల ధరలు మనకు 750 రూపాయల పూరాభిషేకం. మీరు ఎవరి చేతన్నా రికమెండేషన్ చేయించుకోవాలంటే కనుక పూరాభిషేకం వచ్చేసి 2,500 అండి. మేల్చాటు వస్త్రం అయితే కనుక 50,000 అనమాట. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. పూరాభిషేకం వచ్చేసి శుక్రవారం ఉంటుంది కాబట్టి ఏంటంటే ఇక్కడ మనం చెప్పిన రోజులు ఏదైతే ఉన్నాయో ఒక రోజు ముందుగా మీరు వెళ్ళి లక్కీ డ్రాలో పాల్గొన్నారనమాట. ఇప్పుడు మేల్చాటు వస్త్రం శుక్రవారము, పూరాభిషేకం శుక్రవారం కాబట్టి గురువారం నాడు వెళ్తే రెండిట్లో ఏదో ఒక దానికి వేసుకోవచ్చు. తిరుప్పావాడ సేవ గురువారం కాబట్టి మీరు బుధవారం నాడు వెళ్ళి లక్కీ డ్రాలో పాల్గొనాలన్నమాట. ఇవి సేవలండి, వాటి టయాలు. ఇందులో మనకు సుప్రభాతము, తోమాల, అర్చన, అష్టదళ పద్మారాధన లక్కీ డ్రా ద్వారా మనకు ప్రతి నెల విడుదల చేస్తున్నారు. మేల్చాటు వస్త్రము, తిరుప్పావాడ సేవ, పూరాభిషేకము ఈ సేవలు వచ్చేసి మనకు సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మనకు అందుబాటులో ఉన్నాయి. అసలు ఇందులో అభిషేకం అనే టికెట్ మాత్రం మనకు కనిపించదండి. అభిషేకం టికెట్ తీసుకోవాలంటే కనుక మనం రిలీజ్ చేసే చూడండి, ₹1,00,00,000, 1,50,00,000 టికెట్. అందులో 1,50,00,000 టికెట్ పెట్టుకుంటే కనుక మీకు అందులో అభిషేకం ఉంది. ₹1,00,00,000 దానికి కూడా ఇవ్వలేదండి. ఉదయస్తమాన సేవ టికెట్స్ రిలీజ్ చేశారు కదండి, అప్పుడు అవి అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు ఆ టికెట్స్ కూడా అయిపోయాయి అనుకుంటున్నాను నేను. సో ఇవి ఈ టికెట్స్ గురించి అండి. ఒకసారి చెప్తేగానే మీ అందరికీ అర్థమవుతుందని ఉద్దేశంతో ఇవన్నీ చెప్పడం జరిగింది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్ చేయండి, రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఓం నమో వెంకటేశాయ.